ఈ తెలుగు ఫ్రీగా చూసి పెడతాంగా ఎక్సర్సైజ్ చేయమను. ఓకే. ఇకపోతేనేమో బాదపప్పు కూడా తప్పనిసరిగా తినమను. ఓకే. పుచ్చపప్పు తినమను. డ్రై ఫ్రూట్స్ తినమను. ప్రశాంతంగా శనగ తినమను నానబెట్టి. మధ్యాహ్నం పూట సోయా చిక్కులు ఉడకబెట్టి తినమను. అవకాశం చిక్కులు వారానికి 2 సార్లు. ఓకే. అది తింటే అన్నం పడి తగ్గిస్తున్నాం. వెరీ ఇంపార్టెంట్. ఓకే. అన్నం పడి తగ్గిసి తినాలి. మరి ఏం తినాలి అన్నం కాకుండా? తినచ్చు కానీ మితి కూడా తినకూడదు. మళ్ళీ ఒకసారి ఇక్కడ తిన్న తర్వాత మళ్ళీ ఇంకో ఫంక్షన్లో తినాలంటే తినేటట్టుగా ఉండాలి. ఒకేసారి తినకూడదు. అంతమంది కొన్ని పిలిచారు ఫంక్షన్ ఉందనుకో, 7 కరెక్ట్ 2 మంది మళ్ళీ తప్పదంటే ఆడ తినేటట్టుగా ఉండాలి. గుడ్డి ధైర్యానికి వేరే కోడి తప్పనిసరిగా తినాలి. వారానికి 2 సార్లు తినాలి తప్పనిసరిగా. వెజ్ వాళ్ళు వెజిటేరియన్ కొట్టి తినాల్సిందే. అదే మన వారం తిని వాళ్ళు గంగా కలిపి అవకాశం చికెన్ నెలకోసారి చికెన్ తినాల్సిందే. మటన్ కానీ చికెన్ కానీ అది కూడా తినాల్సిందే. తింటే ఎక్సర్సైజ్ కూడా తప్పనిసరి కూడా చేయాల్సిందే. ఇల్లు చెప్పిన ఉపయోగం లేదు. మొత్తం నేను నాగరికి వస్తారు మళ్ళీ. ఇవన్నీ నియమాలు వాడికి పాటించాల్సింది తప్పదు. మీరేదో వారికి తిరిగి ఏసీలు ఉంటే కుదరదు. అది మొన్న వార్త చెబుతున్నారు. పొద్దున లేకపోతే ముందర మటుకి నానబెట్టి శనగలు కానీ లేకపోతే బాదం పప్పు కానీ ఈ మడికి తినాలి. అంటే కాల్షియం టైంలో ఉంటుంది. మళ్ళీ ఉదయం మనం సింపుల్ ఇడ్లీ తినాలి. ఇడ్లీ సింపుల్ తినాలి. అన్నం కూడా అదిగా తినకూడదు. నూనె తినకూడదు అదిగా. వారానికి 2 సార్లు పులుసు ఏర్పడితే అవకాశం చిక్కు అంటే టౌన్లో చిక్కు తిరిగి పనులు దొరకదు కాబట్టి అవకాశం దానిమ్మకాయాలంటే మామూలు విడి బొప్పస్కాయాలంటే జాంకాయాలంటే ఏంటంటే నాట్ అండ్ హ్యూమన్ బిజినెస్ ఆఫ్ ది లాట్. once again అది పరిస్థితి. ఆరోగ్యం ఇవాళ వాడు 100 సంవత్సరాలు కానీ ఇంకా కుర్రలు ఎక్కడైనా తిరుగుతానే ఉంటాడు. ఈ ఎన్ని దేశాలు ఉన్నా కానీ వాడు ఈ మాంసాలు పడతాడు. ఈ తిరుగుతూ కుర్రలు ఎక్కడ తిరుగుతానే ఉంటాడు.